మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. మే 13న పోలింగ్ ముగిసింది. ఓటరు ఏవైతే చెప్పదలుచుకున్నాడో, ఏ ప్రభుత్వం అయితే రావాలని కోరుకున్నాడో మనస్సాక్షిగా ఓటు వేసిన పరిస్థితి మనం చూసాం. అయితే 4th ఎప్పుడు వస్తుంది? జూన్ 4th కోసం ప్రతి ఒక్కరు అంటే ఎన్నడూ లేని విధంగా ఒక ఎలక్షన్ జరిగి కౌంటింగ్ వరకు చాలా ఆసక్తిగా కావచ్చు, చాలా అంటే ఏం జరగబోతోంది, ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో మరి రేపు 4th కౌంటింగ్ మొదలు కాబోతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ అయితే స్టార్ట్ అవబోతోంది. ఇక రాజమండ్రిలో నన్నయ్య విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రంలో 7 నియోజకవర్గాలకి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఆ ప్రొసీజర్ జరుగుతుంది. మరి కామన్గా పబ్లిక్లో ఉండే ఏంటి, ఎందుకంటే మనం వరల్డ్ కప్ ఫీవర్ చూసాం, బిగ్ స్క్రీన్స్ కావచ్చు, లేకపోతే ఇళ్లలోనే అందరూ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి చూసిన పరిస్థితిని దానికి మించి ఈరోజు ఉండబోతోంది అని మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో ఉన్న వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడున్న కాలనీ వాసులు ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకుందాం. ఏమంటే ఎప్పుడు మనం చూడలేదు ఇంతటి ఉత్కంఠ, అసలు ఏ ప్రభుత్వం రాబోతోంది, అధికారం చేపట్టబోతుంది. కోర్స్ ఓటర్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని ఇప్పటికే చెప్పారు. రేపు మీరు ఎలా ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారు? ఉదయం నుంచి ఆ కౌంటింగ్ సెషన్ ఎలా చూడదలుచుకున్నారు? చాలా యాంగ్జైటీగా ఉందండి అది తెలుసుకోవడానికి. రేపటి రోజున ప్రభుత్వం మారనుందనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మ్యాక్సిమం కూటమి గెలుపు అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మాకు కూడా. మేము చాలా కష్టపడ్డాము. ఫస్ట్ ప్రభుత్వం పాలన గురించి మేము మాట్లాడాలి అంటే చాలా ఇబ్బందికరంగానే ఉంది. మేము ఫేస్ చేసే పరిస్థితులన్నీ కూడా. రాబోయే కాలంలో కూటమి వస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అండి ప్రభుత్వం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. రేపటి రోజున ఎలా ఉంటుంది అనేది కూడా అందరికీ ఉత్కంఠతో ఎదురు చూడాల్సి వస్తుంది మేమందరం కూడా. అంటే జనరల్గా మనం బిగ్ స్క్రీన్స్ వేసి వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినంత ఉత్కంఠ ఉంది. రేపు ఎక్కడ మీరు ఆ రిజల్ట్ని చూడడానికి ప్లాన్ చేసుకున్నారు? ఫ్యామిలీతోట, లేకపోతే మీతో అంటే మీరందరూ అంటే వాకర్స్ క్లబ్ ఉంటుంది, లేకపోతే ఇలా మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? మేమందరం కూడా కలిసి చూడాలనుకుంటున్నామండి. మా ఫ్రెండ్స్ మేమందరం కూడా మా తరఫు నుంచి మేము కూటమిదే గెలుపని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా ఉత్కంఠంగా, చాలా ఆశగా చూస్తున్నామండి. రేపు భారీ మెజార్టీతో రాజమండ్రి నుంచి మార్గాన్ భరతరామ్ గారు, అలాగే పైన పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నామండి. అందరూ చూసేది టీవీల ద్వారా కదండి, టీవీల ద్వారా చూస్తాం. రేపు ఉదయం నుండే వంట పనులన్నీ చక్కబెట్టేసుకుని కుటుంబ సమేతంగా, గతంలో పిల్లలు ఎలా వరల్డ్ కప్ క్రికెట్ ఎంత ఉత్కంఠభరితంగా చూసేవారు, అదే విధంగా జగనన్న ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రావాలి అన్న ఉత్కంఠభరితంగా ఆశగా టీవీల ముందు చూసి ఆనందం వ్యక్తం చేస్తాం. ఏంటండి మీ ప్లానింగ్ ఎలా ఉంది? రేపు ఎలా ప్లాన్ చేసుకున్నారు? మేము ప్లాన్ అంటే మొత్తం ఫ్రెండ్స్తో కలిపి చాలా అసలు ఎప్పుడు 4th వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నామండి. ఫోర్త్ కోసం 4th రానే వచ్చింది. కానీ ఆ 4th రిజల్ట్స్ అంటూ వస్తే కూటమిదే అవ్వాలని ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష, ఎదురుచూపు కూడా సార్. అసలు కూటమే రావాలి. మేము దానికోసం చాలా ఎదురు చూసి, పిల్లలు కూడా ఎక్కడో యూఎస్ నుంచి కూడా వచ్చి చెప్పకుండా కూడా వచ్చి, ఇంట్లో పేరెంట్స్ చెప్పకుండా వచ్చి కూడా ఓట్లు వేసేసి వెళ్ళారండి బాబు గారి కోసం. బాబు గారు రావాలని మా ఆకాంక్ష, మా కోరిక. ప్రతి ఒక్క మనిషి చిన్న పిల్లోడితో సహా రాజకీయంగా చూసేది ఏంటంటే కూటమి రావాలి, కూటమే వస్తుంది సార్, అంతే సార్. వాడికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. అందరూ టీవీలతో ముందే కూర్చొని మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నాము. ఏంటి ఏమైనా స్పెషల్స్ ఏమైనా ప్లాన్ చేశారా ఇంట్లో? స్పెషల్స్ ఏం చేయాలి, అందరూ ఫ్రెండ్స్ అలా ఎంజాయ్ చేయటానికని చూస్తున్నాం. ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల సంక్షేమాన్ని చూడాలి అని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా ప్రజలైతే చాలా సఫర్ అవుతున్నారు అన్ని విధాలా. అలాంటి ప్రభుత్వం కాకుండా మంచిగా ప్రజలు బాగోగులను చూసుకునే ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు అంటే ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలా ఎన్నికలు మీరు చూసుంటారు. ఇలాంటి ఎన్నిక ఎప్పుడైనా చూసారు? ఈ ఎన్నికలు బాగా ఉత్కంఠంగా జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ అంటే ఎక్కడెక్కడ లేని వాళ్ళు యూఎస్ నుంచి అటెండ్ కూడా వచ్చి ఓటు వేయాలి అని, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, చిన్న బాబుల దగ్గర నుంచి ఎలక్షన్స్ అని ఆడవాడి అన్న విధంగా ఉన్నారన్నమాట ప్రజలు. సో ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతుందండి. రేపు కానీ అది తెరవేయదు. కూటమి రావాలని కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. మంచిగా ప్రభుత్వం బాగుండాలని, మంచి ప్రభుత్వం, ఆ పిల్లలు కూడా మంచి నేర్చుకోవాలని ఆశిస్తున్నాం. సో ఒకటి అంటే ఏ పార్టీ వస్తుందని రేపు మనకి తెలియబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏమనుకున్నారు ఎప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో ఎన్నికల్లో ఓటు వేసిన పరిస్థితి మనం చూసాం. రేపు ఎలా మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏమంటారు?
మాకు బాబు గారు వస్తారనే ఉందండి. మాకు వస్తే పిల్లలకి జాబులు అవి ఉంటాయి, పిల్లలకి జాబులు లేక బయటకు వెళ్ళిపోతున్నారండి పిల్లలు. అది కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. బాబు గారు వస్తారని అనిపిస్తుందండి మాకు రేపు. మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారు మేడం రేపు? అందరూ ఈగర్లీ వెయిటింగ్ అండి. ఎలక్షన్స్ గురించి ఈసారి అయితే చాలా అందరూ వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఏది వచ్చినా ముందు స్టేట్ డెవలప్మెంట్ అయితే ఉండాలండి. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయితే మనకి లేదు యాక్చువల్గా. తెలంగాణ అంతా విడిపోయిన తర్వాత మనం అంతా వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ మనీ పెట్టాం, కానీ మనం లాస్ అయ్యాము. తెలంగాణ డెవలప్ అయింది. సో స్టేట్ డెవలప్మెంట్ అయితే మనకి ఇంపార్టెంట్. మేడం మీరు చెప్పండి మేడం, ఏంటి అంటే నిజంగా ఇప్పటి నుంచి మీరు అందరూ గ్యాదర్ అయిన పరిస్థితి మేము చూస్తున్నాం. రేపు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మధ్యాహ్నం అంటే 12 గంటలకల్లా మనకి ట్రైన్ స్పాట్గా తెలిసిపోయే పరిస్థితి ఉంది. మీరు ఎలాగా ఉన్నారు? ఓటమైతే విజయం అండి. బాబు గారే రావాలి, చంద్రబాబు గారు. అందరూ కూడా చాలా విదేశాల నుంచి కూడా వచ్చి బాబు గారికే ఓటు వేశారు. చాలామంది విజయం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం అయితే మారాలండి. ప్రభుత్వం మారాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అది కూడా ఏమీ లేదు. ఎవరు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు వచ్చినాను అందుకోసం కూటమి కోసమే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అందరం కలిసి చూడాలి. అందరూ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈసారి లేటుగా వచ్చిందండి ఎలక్షన్ కౌంటింగ్ అయితేనే. దానికోసం అయితే వేకేళ్లతో ఎదురు చూస్తున్నారండి అందరూ కూడా. ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగింది కానీ ఏదో ఓటేసం వచ్చామన్నట్టుగా ఉండేవాళ్ళం అండి. ఈసారి ఏంటంటే చాలా టెన్షన్ గా ఎవరు నెగ్గుతారు ఏంటి అన్న ఆతృత మాత్రం బాగా ఎక్కువగా ఉందండి. రాజమండ్రి కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నారు. రిజల్ట్ మాత్రం ఇంక అందరం టీవీలే కదండి చూసేది, టీవీలోనే చూస్తాం. కాకపోతే ఏంటంటే మా రాజమండ్రి మాత్రం భరతరామ్ గారే రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అన్నది చాలా బాగా జరిగింది. మోరంపూడి ఫ్లైఓవర్ కానీ లేకపోతే రాజమండ్రి ఎటు చూసినా అంటే పుష్కర ప్లాజా కానివ్వండి, కంబల్ చెరువు పార్కు, ఈ స్ట్రీట్, మేము ఏమనుకుంటున్నాం అంటే ఈసారి మార్పు జరుగుతుందేమో, జనాల్లో మార్పు వస్తుంది అని మేము అనుకుంటున్నాం అండి. ఏంటంటే భర్తగా చేసిన అభివృద్ధి అలా ఉంది. కరోనా టైంలో కూడా ఆయన ఇంటింటికి తిరిగి రెడ్ జోన్లలోను వాటిల్లోనూ నిత్యావసర సరుకులు పంచడం కానీ, జనాల్లో ఎక్కువ మమేకం అవడం కానీ, దీన్ని బట్టి చూస్తే మేము మార్పు వచ్చింది అనుకుంటున్నాం జనాల్లో. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. అలాంటి ప్రభుత్వం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. పెరిగిన ఓటింగ్ శాతం కూడా, ఎందుకంటే అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ఓటు వేశారు. ఖచ్చితంగా కూటమిని గెలిపించుకోవడంలో భాగంగానే మేము చూస్తున్నాం అంటూ కూడా ఇక్కడున్న పబ్లిక్ చెప్తున్నారు. మరి ఏదైనా రేపు ఉదయం నుంచి అంటే ఆల్మోస్ట్ 11:30-12 కల్లా మనకు ఒక ట్రైన్స్ అన్నీ తెలిసిపోతాయి కాబట్టి రేపు ఏ ప్రభుత్వం గద్దెనెక్కబోతుంది వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.